హాయ్ ఫ్రెండ్స్, సో ఇది టెంపుల్ ఎక్స్ప్లోరింగ్లో సెకండ్ వీడియో. ఇది శ్రీకాకుళం పిఎన్ కాలనీలో ఉన్న నారాయణ తిరుమల కోసం ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. టెంపుల్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము యాక్చువల్గా సాటర్డే వెళ్ళాం. సాటర్డే అయితే క్రౌడ్ ఉంటుంది, రిమైనింగ్ డేస్లో అయితే మాత్రం క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు చూస్తున్నారు, ఇది ఎంట్రన్స్. ఇది సాటర్డే వీడియో రికార్డ్ చేసాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. అదే నార్మల్ డేస్లో అయితే తక్కువ ఉంటారు క్రౌడ్. బట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ పెద్దవి 3 విగ్రహాలు ఉంటాయి. మీరు వెళ్ళండి, డైరెక్ట్గా మీరు చూసారంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇది టెంపుల్కి వెళ్ళేది ఎంట్రన్స్. ఇదంతా ఇది టెంపుల్కి ఎదురుగా ఉన్నది. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. సో దీని హిస్టరీకి వచ్చేటప్పటికి 1961లో గురుగుబిల్లి నారాయణ దాస్ గారికి తన స్వప్నంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కనిపించాయి. సో ఈ కొండ మీద ఉన్నాయని ఆయన ఇక్కడికి వచ్చి వెతికేటప్పటికి పాదాలు కనిపించాయి. సో 1961లోనే స్వామివారి పాదాలు ఉన్న ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇందులో విష్ణువు యొక్క దశావతారాలు చాలా బాగుంటాయి. మీరు చూస్తే తెలుస్తుంది, చాలా కలర్ఫుల్గా 3D పిక్చర్స్ మనకి ఉంటున్నట్లుగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా వాటికి సంబంధించినవే. సో ఇవి మీరు టెంపుల్ ప్రదక్షిణ చేస్తుండేటప్పుడే వన్ బై వన్ మీతో పాటు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అష్టలక్ష్ముల విగ్రహాలు కూడా ఇక్కడే ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి, చాలా కలర్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా చేశారు. ఇక్కడుండే ఈ విగ్రహాలన్నీ చూస్తుండేటప్పుడు అక్కడ గుర్తు వస్తుంది, విజయనగరంలో మనకి రామనారాయణం అని ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఫీల్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. సేమ్ విగ్రహం అంటే ఎగ్జాక్ట్గా దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు తిరుగుతుండేటప్పుడు రామనారాయణ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అలా ఉన్నదేమో అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ విగ్రహాలు చూస్తే మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా దశావతారాలు, ఇక్కడి నుంచి ఉన్నవన్నీ కూడా ఇవి అష్టలక్ష్ములకు సంబంధించినవి. సో విగ్రహాలన్నీ చాలా బాగుంటాయి. ఫేస్ అంటే దేవుడు అనేటప్పటికి ఫేస్లో ఒక కళ ఉంటుంది. సో ఆ కళ కూడా ఇందులో మెయింటైన్ చేశారు. అంటే కొన్ని విగ్రహాలు చూస్తే డిమ్గా ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం చాలా బాగుంటాయి. ఇది వెంకటేశ్వర స్వామిది, డైరెక్ట్గా గుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా విగ్రహానికి. సో ఈ టెంపుల్కి వచ్చేటప్పటికి ప్రతి శనివారం చాలా క్రౌడ్ వస్తారు. అంటే ఇక్కడ పిఎన్ కాలనీకి వచ్చేటప్పటికి ఇటు సైడ్ ఉండే మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా ఇక్కడికే వెళ్తారు. నెక్స్ట్ ధనుర్మాసంలో మనకి విశేషంగా ఇక్కడ పూజలు ఒకటి జరుగుతాయి. పంతులు గారు చెప్పిన విషయం అది. నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి రోజు అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం కోసం చాలామంది వెయిట్ చేస్తారు. ఆ రోజు అయితే కంప్లీట్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఈ విగ్రహాలు చూడటం ఇవన్నీ అవ్వదు. నార్మల్ డేస్లో మీరు వెళ్ళారంటే మాత్రం చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది మొత్తం అంతా. సో మీరు చూస్తున్నవన్నీ కూడా పెయింటింగ్స్కి సంబంధించినవి. సో ఇది కృష్ణుడి విగ్రహం. చాలా విగ్రహాలన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు వన్ బై వన్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇది కోవిల్ లోపలికి వెళ్ళేది ఇది. సో ఇది గుడి పక్క నుంచి మనకి ద్వారం ఉంటుంది. దీని నుంచి లోపల దర్శనంకి వెళ్ళాలి. మీరు నార్మల్ డేస్లో వెళ్తే బాగుంటుందండి. జనరల్గా శనివారం వెళ్ళారంటే మాత్రం క్రౌడ్ ఉంటుంది. సో ఆ క్రౌడ్లో మీరు ఇవన్నీ చూడాలంటే అయ్యే సిచ్యువేషన్ ఉండదు. సో ఇది కోవిల్ దగ్గర పక్కనే ఉంటుంది. సీతారాములది, లక్ష్మణుది, హనుమాన్ స్టాచ్యూ చాలా బాగుంటుంది చూడడానికి. మీరు ఒకసారి వెళ్ళారంటే మాత్రం డైరెక్ట్గా మీరు విజువలైజేషన్ అయితేనే ఇది ఫీల్ అవ్వగలరు. ఇది దేవాలయం లోపల. సో ఇక్కడ చూడండి, ఇది లైన్లో వెళ్తూ ఉంటారు. ఆ బ్యాక్ సైడ్ స్వామివారి గర్భాలయం, అది దర్శనం కోసం. ఈ ప్రజెంట్ సాటర్డే కాబట్టి కొంచెం క్రౌడ్ ఉన్నారు. నార్మల్ డేస్లో అయితే మీకు దర్శనం చాలా బాగా అవుతుంది. సో స్వామివారిది. సో ఈ టెంపుల్లో మాకు పంతులు గారు చెప్పిన విషయం ఏంటంటే, సో ఇది దేవాలయం పైన గోడలు. ఇది ఇక్కడ వెంకటరామమూర్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఒక కోనేరు ఉన్నదండి. దాన్ని వితిన్ ఒక 2-3 ఇయర్స్లో చాలా బాగా డెవలప్ చేస్తామని చెప్పారు. సో ఇది సాటర్డే కదా, ఆల్రెడీ ఎండ ఎక్కువగా ఉన్నదనేసి మనకి ఇక్కడ మజ్జిగ పంపిణీ జరుగుతుంది. సో ఇలాంటివన్నీ మనకి సాటర్డే కనిపిస్తాయి. నార్మల్ డేస్లో క్రౌడ్ తక్కువ ఉంటారు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది హనుమాన్ స్టాచ్యూ చాలా బాగుంటుంది. మీరు కింద నుంచి చూస్తే మీకు అంత ఎఫెక్టివ్గా ఉండదు, బట్ దూరం నుంచి చూసారంటే మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను దగ్గరికి వెళ్ళి తీసాను. ఇది దూరం నుంచి చూసారంటే పిఎన్ కాలనీ చివరికి కూడా ఇది కనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో ఇది మండపం. ఇది స్వామివారి కళ్యాణం ఏమైనా ఉంటే ఇక్కడ జరుగుతుంది. మండపం కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ కలర్ఫుల్గా, కంప్లీట్గా స్టాచ్యూతో నీట్గా ఉంటుంది. పైన మనకి సీలింగ్ పైన కూడా మనకి ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో ఇది గోశాల. ఇందాక చెప్పాం కదా అక్కడ కళ్యాణ మండపం అని. సో అక్కడ ఫోటోషూట్లు చేస్తారండి, చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తాయి. అంతకుముందు చాలామంది కూడా అక్కడ తీశారు.
ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చూసారంటే మీకు అర్థమైపోతుంది. సో ఇది టెంపుల్కి సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇవ్వడం కోసం అవన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. ఇది టెంపుల్ పక్కన ఉన్నది చిన్న ప్లాంటేషన్. ఇది టెంపుల్ బయటన. సో ఇప్పుడు వరకు చెప్పాను కదా గురుగుబిల్లి నారాయణదాస్ అని. సో వాళ్ళకి సంబంధించినటువంటిది ఇది. సో ఇప్పుడు చెప్పిందంతా కూడా ఒక ట్రూ స్టోరీ అండి. మీరు డైరెక్ట్గా టెంపుల్ని విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఏంటి అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా శ్రీకాకుళంలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నవి ఏమైనా ఉంటే మాత్రం మాకు కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళి దాని డేటా కలెక్ట్ చేసి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.